పేపర్ తెచ్చారు, మీరు జేసీబీ పెట్టండి. మీరు అందరికి అట్లనే చేస్తున్నారా? ఎవరు పంపించారు మిమ్మల్ని? ఫోటో తీసుకోండి, ఏం కాదు, పర్లేదు. మాకు ఒక చర్చిని పట్టుకొని మీరు ఎట్లా ఒక వార్నింగ్ లేదు, ఏంది మీకు చూపించకపోతే నన్ను అడగండి. మీరు మేడం దగ్గరికి రమ్మని చెప్పండి, నేను తీసుకొని వస్తాను. మీరు నాకేమైనా ఇన్ఫర్మేషన్ పని ఆపమని చెప్పిరా? మీరు ఎందుకు చేస్తారని అడిగిరా? మీరు నన్ను ఏం అడగలేదు, వచ్చిర్రు డైరెక్ట్. మీరు ఎవరు చెప్తారు పంపిస్తే ఇట్లా చెప్పి చేస్తున్నారు చెప్పండి. మీరు ఒక మాట నేను కొన్నాను కాబట్టి చేస్తున్నాను. ఎవరు తీసుకొని నేను తీసుకొని వస్తా. సార్ నిన్నే ఉంటాను, ఇంటి దగ్గర ఉన్నాయి, తీసుకొని వస్తా. మీరు జేసీబీని ఎందుకు స్టార్ట్ చేసి? మీరు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నన్ను మాట్లాడి చెప్పండి చెప్పండి. వన్ సైడ్ సార్, మీరు పేపర్ తీసుకొస్తే ఇది ఆపేయండి, ఇది ఆపేయండి సార్, ఆపేయండి. పేపర్ లేకపోతే నన్ను అడగండి, మరి తెస్తాను అనే లోపలనే మీరు జేసీబీని తీసుకొని వచ్చి ఇది తీసేయండి, సామాన్లు తీసేయండి. ఒక చర్చ్ సార్ అది. నా పేరు ఎమ్మెల్యే అండి. ఇక్కడ హైదరాబాద్ దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్ ప్రాంతంలో గత 2 సంవత్సరాల నుండి దేవుని పరిచయం చేస్తా ఉన్నాను. ఓకే. ఒక 80 గజాల స్థలాన్ని మనకు డబ్బులు కొరతతో తక్కువ వచ్చింది కాబట్టి 4.5 లక్షలకి అక్కడ కొనుగోలు చేసి దాన్ని గిఫ్ట్ డీడ్ గా చర్చికి రాసిచ్చి దాని పేరున మన చర్చ్ రిజిస్ట్రేషన్ చేయించి 2 సంవత్సరాల నుంచి అక్కడ చర్చ్ రన్ చేస్తున్నాం. ఆల్రెడీ చర్చ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మీది? అంటే చర్చ్ రిజిస్ట్రేషన్, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు, చర్చ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే ఓకే. దాని డాక్యుమెంట్స్ కూడా మీకు పెడతాను ఇప్పుడు. అయితే అదంతా 2 years అయింది కనుక ఆ కవర్ అనేది పైన అప్పటికి షెడ్ లాగా వేసినాము. అది ఎండకు వానకు అంతా పైనుంచి అన్ని చిల్లులు పడి రంధ్రాలు పడిపోయి వర్షం పడ్డప్పుడు మాకు ఆరాధన చేసుకోవడానికి ఇబ్బంది అవుతాం. అయితే దాన్ని చిన్నగా రెనోవేషన్, అది రేకులు వేస్తే కాస్త నీళ్లు రాకుండా ఉంటది అనే ఉద్దేశంతో, కన్స్ట్రక్షన్ పెద్దది కాదు. ఏం చేసిన అంటే చుట్టూ పురుగులకి ఇట్లా రాకుండా కొంచెం బేస్మెంట్ లేపి పైనుంచి అదే కట్టెల మీద రేకులు వేద్దాం అనుకున్నాను. ఆ కన్స్ట్రక్షన్ చేద్దామనేది బేస్మెంట్ కడుతుంటే ఈ రోజు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరికో కంప్లైంట్ ఇచ్చినారట. అయితే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుండి ఆఫీస్ నుంచి ఆర్ఐ వాళ్ళు వచ్చేసి ఈ విధంగా ఇబ్బంది పెడితే నేనేమన్నానంటే, నాకు ఒక మాట ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వలేదు. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా, లేకుంటే నేను ఆక్రమించినా, నేను కొనుగోలు చేసినా, మీరు నన్ను ఏం అడగలేదు. మీరు కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తారని మీరు నాకేం చెప్పలేదు. మీరు నన్ను కన్స్ట్రక్షన్ చేయకండి, ఆపండి, మేడం రమ్మన్నది అని నన్ను ఏమన్నా విచారణ చేసారా? ఏం లేదు. డైరెక్ట్ జేసీబీని తీసుకొని వచ్చేసి కూలగొట్టేస్తామని అంటే నేను కాస్త అడ్డుపడ్డాను అనమాట. ఇది చర్చిని మీరు ఎట్లా కూలగొడతారు? ఒకవేళ నేను దాన్ని ఆక్యుపై చేసి నేను చేస్తే దాన్ని కూలగొట్టండి. నేను కొనుగోలు చేశాను, నా చుట్టుపక్కల అన్ని ఇండ్లు ఉన్నాయి, దానికి లేని ఆటంకం నాకెందుకు ఆటంకం? 2 సంవత్సరాల నుంచి ఆరాధన జరుగుతుంది మంచిగా, ఈ రోజు నీళ్లు పడకుండా చేయాలని చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని వాళ్ళు ఆ విధంగా చేస్తా ఉన్నారు. బ్రదర్ ఒకసారి చెప్పండి. మీకు తోచిన సహాయం అక్కడ ఆరాధనకు జరగడానికి ఏ ఆటంకం లేకుండా మీకు తోచిన సహాయం ఏ రూపమైనా, అంటే మన బ్రదర్స్ కానీ లేకపోతే మీరు కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు, మనం పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాదు, జస్ట్ రేకులు వేసుకుందాం అనుకుంటాం. ఎందుకంటే నీళ్లు రాకుండా ఉండడం కొరకు ఆ పర్మిషన్ ఒకటి వచ్చేలాగా చూస్తే చాలా సంతోషం. అయితే ఇప్పుడు అక్కడ పాస్టర్ అసోసియేషన్స్ వాళ్ళు ఏమైనా మీకు ముందుకు వచ్చారా మీ దగ్గరికి? నేను ఇంతవరకు ఆ పాస్టర్ అసోసియేషన్ లో నేను మెంబర్షిప్ అవ్వలేదు కనుక నేను దాని కొరకు కొంచెం డబ్బుల కొరకే వెయిట్ చేస్తా ఉన్నా. అంత లోపల ఈ విధంగా జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారని చెప్తున్నారు వాళ్ళు, ఏమైనా చెప్పారా? వాళ్ళు మండే కల్లా పర్మిషన్ తెచ్చుకోవాలంటే, రేపు సండే, రేపు చర్చి ఉంటది, రేపు ఆఫీసులు బంద్, మండే ఒక రోజు నేను పోయే లోపే వాళ్ళు వచ్చి కూలగొడతామంటే ఇది ఎంతవరకు న్యాయం? కాదు, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా మండే లోపల పర్మిషన్ చెప్తున్నారు, బాగానే ఉంది. వచ్చింది ఈ రోజు, వాళ్ళకి తెలీదా సాటర్డే సండే అన్ని వర్క్ కావాలి? వాళ్ళు అసలుకి అంటే వాళ్ళకు ఇది న్యాయమా అన్యాయమా కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ నుంచి తీసేయాలి. అది ఎవరు ప్రెజర్ పెట్టినరు, ఎవరు ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా ప్లేస్ ఏం చెప్పారు మీరు? అంబేద్కర్ నగర్. అంబేద్కర్ నగర్, దమ్మాయిగూడ, అంబేద్కర్ నగర్, కాప్రా. దమ్మాయిగూడ, అంబేద్కర్ నగర్, కాప్రా. రైట్. నేను ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడతాను బాబాయ్. నేను సో మీరు దానికి ఏమంటారంటే కనుక చాలా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నేను డెఫినెట్ గా దీని గురించి మాట్లాడి
దానికి ఏమంటారంటే నేను కూడా వాయిస్ రిజిస్ట్రేషన్కి ట్రై చేస్తాను బాబాయ్ ఖచ్చితంగా. కొంచెం ప్లీజ్ అండి. షూర్ బాబాయ్. నా ఇల్లు కాలేదు. ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను. మీరు అనలేదు అసలు. మీరు ఇంతవరకు పేపర్లు తెమ్మని అనలేదు. ఇప్పుడు అంటూ నేను అడిగితే మీరు అప్పుడు పేపర్లు చెప్పా అంటున్నారు. ఏమని పేపర్లు తెమ్మన్నారా? అనలేదు సార్. మీరు నువ్వు తీసుకోదా? తీసుకో. నేను రాను మేడం దగ్గరికి రాను అని అంటే అప్పుడు నన్ను ఏమన్నానండి. నేను వస్తున్నా, వచ్చినాక మాట్లాడతా. మేడం ఒకవేళ ఒప్పుకోకుండా తీసేయంటే తీసేయండి. ఇట్లా పడితే అడ్డుపడుతుందని చెప్పండి సార్. నేనేం అడ్డుపడతలేను. నేను మేడం దగ్గరికి వస్తాను, మేడం దగ్గరికి వస్తాను. అదంతా అందులో కలిపినా, అది గట్టిగా కాకుండా అందులో